ఫేక్ చిచ్చుకు పోలీస్ ఉచ్చు, సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణలు రెచ్చగొట్టే వారిపై సీరియస్, 3 నెలల్లో ఏరివేసేందుకు పక్కా ప్రణాళిక, విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా, వారి 698 సోషల్ మీడియా ఖాతాల గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లో కుల ఘర్షణలు రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తారట. చాలా మంచిది. ఎప్పుడైనా రాష్ట్రానికి అలాంటి విద్వేషాలు రాజేసేటువంటి వాళ్ళని నియంత్రించడం చాలా చాలా అవసరం. కానీ కుల ఘర్షణలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని నియంత్రిస్తున్నాం అనే పేరుతో ప్రభుత్వానికి గిట్టనటువంటి సోషల్ మీడియా అకౌంట్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వైనమే ఇప్పటి వరకు చాలా చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా మీద చాలా చాలా కలవరపడుతుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టుల మీద అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. బహిరంగంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, సీఎం చంద్రబాబు లాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియా తీరు మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన చెందారు. మరి నియంత్రించగలిగారా? ఏడాది కాలంగా ఎన్ని అడ్డుకోగలిగారు? ఇప్పుడు 698 అకౌంట్లను గుర్తించారంట, వాళ్ళని నియంత్రిస్తారట. అంటే వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వాళ్ళని నియంత్రించడం మీద ఈ ప్రభుత్వం అనేక రకాల ఎత్తుగాళ్లు వేస్తూ ఇప్పుడు కుల విద్వేషాలు అనే వ్యవహారాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరకాటంలో పెట్టాలని చూస్తుందా అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివిస్టుల మీద అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది అడ్డుకునే దానికోసం. నిన్ననే మనం చూసాం, కర్నూలులో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి అధికార ప్రతినిధి శ్యామల, ఆ పార్టీ మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి వీళ్ళందరూ విచారణకు హాజరయ్యారు. ఏందయ్యా అంటే కర్నూలు బస్సు ప్రమాదం మీద వాళ్ళు చేసినటువంటి ప్రచారానికి పోస్టులకు గాను పోలీసులు 27 మంది మీద కేసు పెట్టి విచారణకు పిలిచారు. అదే కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమానిని పిలిచారా? యజమానిని విచారించారా? యజమాని మీద చర్యలు తీసుకున్నారా? అంటే బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఏమో కేసులు లేవు, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఇప్పటి వరకు లేదు. కానీ ఆ విషయాన్ని పోస్టులు చేశారు, బెల్ట్ షాపుల్లో లిక్కర్ తాగాడు అనేటువంటి దాని మీద ఆరోపణ చేశారు అంటూ ఇప్పుడు విచారణ పేరుతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని కట్టడి చేయాలని చూస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం ఏ టార్గెట్తో సాగుతుందో చాలా క్లియర్గా కనిపించట్లేదా? ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి అలాంటి బస్సు ప్రమాదాల్లో అన్యం పుణ్యం జరిగినటువంటి సామాన్య ప్రయాణికులు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే బస్సు యజమానులను నియంత్రించాలా, బస్సు యజమానుల మీద కేసు పెట్టాలా, బస్సు యజమానులు నిబంధనలు ఉల్లంఘించి సిట్టింగ్ అనుమతి ఉన్నటువంటి దాన్ని స్లీపర్గా మార్చిన దాని మీద చర్యలు తీసుకోవాలా. అలాంటివి ఏమీ లేవు. అక్కడ ఎటువంటి శ్రద్ధ లేదు. 2-3 రోజుల పాటు ఆర్టీఏ అధికారులు అడవాడు చేశారు. ఆ తర్వాత తుఫాన్ వచ్చింది, అదంతా పక్కకు పోయింది, చల్లారిపోయింది, మొత్తం వ్యవహారం పక్కకు పోయింది. ఇప్పుడు దాని మీద పోస్టులు చేసినందుకు గాను నిజంగా పోస్టుల మీద విచారణ చేయాలంటే ముందు ఆ డిఐజీని విచారణ చేయాలి. ఆ డిఐజీ కోయ ప్రవీణ్ అసలు మందే తాగలేదు అని అన్నాడు. అందులో ఆయన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మేము 4 క్వార్టర్ బాటిల్ తీసుకున్నాం, 3 తాగేస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే ఎవరు మాటలు నిజమన్నట్టు? డిఐజీ ఒక స్థాయి అధికారి అట్టా చెప్పొచ్చా? ఎస్పీ ఏమో మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగింది అని చెప్తే డిఐజీ ఏమో అసలు మద్యమే తాగలేదు, దాబాలో భోంచేసి వచ్చారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన డిఐజీ స్థాయి అధికారి అట్లా చెప్పొచ్చా? మరి ఆయన ఎందుకు విచారించరు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బెల్ట్ షాప్ మద్యం తాగారు అని క్రియేట్ చేసినందుకు కానీ విచారించారు, తప్పే లేదు. వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో సేకరించడం, వాళ్ళని అవసరమైతే నియంత్రించడం అవసరమే. మరి ఒక మీడియా ఛానల్, అది కూడా ఏబిఎన్ ఛానల్లో కోయ ప్రవీణ్ ఆయన చెప్పినటువంటి మాటలేంటి? మందే తాగలేదన్నారు ఒక విచారణ స్థాయిలో ఉన్నత స్థాయి అధికారి. అట్టా చెప్పొచ్చా? ఏమనాలి మరి దాన్ని? ఆయన్ని విచారించరా? ఆయన మీద కేసు ఉండదా? అంటే ఎవరికైనా ఒకటే సూత్రం వర్తించేటట్టయితే సోషల్ మీడియాలో కుల విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలని అనుకుంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి అవసరం. అట్టా కాదు, విపక్షం వాళ్ళని నియంత్రించడమే లక్ష్యంగా ఏదో పేరు పెడతాం, ఇప్పుడు కుల విద్వేషాలు అనే విషయాన్ని ముందుకు తీసుకొస్తాం అని అనుకుంటే ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ హ్యాండిల్స్, ఆ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతగా వెచ్చలవిడితనం ప్రదర్శించారో ఇప్పుడేం తక్కువ కాదు. ఇప్పుడేమీ ఎవ్వరు తక్కువేం కాదు అన్నట్టుగా సాగుతున్నారు కూటమి పక్షాల కార్యకర్తలు. వీళ్ళు కూడా సోషల్ మీడియాలో అదే భాష, అదే తీరున, అదే పద్ధతిన అవసరమైన అన్ని సందర్భాల్లోనూ శృతి మించి సాగుతున్నారు. అలాంటి వాటిని అన్నింటినీ కట్టడి చేస్తే జనం వర్షిస్తారు, సోషల్ మీడియా నియంత్రణలోకి వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి చాలా చాలా ప్రయోజనం. ఆ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలని, ఇప్పటి వరకు వెళ్తున్న దారిలో సాగితే అది పూర్తి
ఫలితాన్ని ఇవ్వదని, ప్రత్యర్థిని కట్టడి చేయడం కోసమే ఇలాంటి వ్యవహారాలు నడిపితే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదని మనం చెప్పాల్సి ఉంటుంది.